భయంతో ఉండే ఎంతసేపు భయం గుప్పిట్లో ఉండే కొన్ని రాయలసీమ జిల్లాలకు వెళ్దామా ఇట్లా అన్ని ఆలోచిస్తున్నా ఒకటే అనిపించింది. ముందు ఇంటిని శుభ్రపరచుకో తర్వాత బయటికి వెళ్ళి అనిపించింది. అందుకని నేను నాకున్న స్థలంలోనే ఇక్కడ నేను సిమెంట్ ఇళ్లలో కూడా నేను అక్కడ నాకు షెడ్లు వేసుకొని ఉంటానని చెప్పాను. ఇప్పుడు ఇందాక చెప్తున్నా పేషి అందరికీ. నేను కొన్న స్థలంలో షెడ్లు వేసుకొని 14 రోజులు ముందు అవసరమైతే ఎక్కువ ఇక్కడే ఉండి మన పిఠాపురం ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి మన 53, 54 గ్రామాలు ప్రతి మండలం నేను వచ్చి స్వయంగా నాకు ప్రతి ఒక్కరు తెలియాలి. నాకు అందుకని నాకు అదే కావాలి. మన ఇద్దరు కూడా రోగి అదే కోరుకున్నాడు, వైద్యుడు అదే ఇచ్చాడండి. అలా మీకు అదే కావాలి, నాకు అదే కావాలి. మనందరం కలిసి మన పిఠాపురాన్ని మొత్తం ఒక జాతీయ స్థాయిలో దీని పేరు తీసుకొద్దాం. మనసు పెడితే ఏముండదు. మీరు ఇంత బలంగా నిలబడ్డారు. సో ఏంటి ఎత్తుకుతున్నారంటే ఫోన్లో అలా కాదు. నాకు పిఠాపురం నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. అది చదువుదామని పెడతాను. అది అంటే కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడే ఉన్నారు కాబట్టి కొన్ని బయట మాట్లాడుకున్నాయంటే కొన్ని లోపల మాట్లాడుకున్నాయి ఉంటాయి. కొన్ని ఇంటి సమస్యలు ఇంట్లో ఇళ్లలోనే మాట్లాడుకుందాం. అంటే పిఠాపురం పట్టణంలో కొంత ఎస్పీ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా కొంత ఉదాసీనంగా ఉన్నారు మన పోలీస్ వ్యవస్థ అని చెప్తా ఉన్నారు. ఒకసారి మీరు చేయండి. ఎందుకంటే చిల్లర దొంగతనాలు పెరుగుతూ ఉన్నాయి. గంజాయికి అలవాటు పడ్డ కుర్రాళ్ళు 100, 500 లాక్కొని పోతా ఉన్నారు. దొంగతనం చిన్నదే కావచ్చేమో కానీ ఊళ్ళల్లో నోటి మాట ద్వారా దొంగతనాలు పెరిగాయి అనేది మొదలైతే పవన్ కళ్యాణ్ వచ్చి దొంగతనాలు పెరిగినాయంటే చాలా దరిద్రంగా ఉంటుంది. దయచేసి చూసుకోండి. సహా చెప్తా, ఇంకా చాలా లిస్టు చదవనే. పిఠాపురం పట్టణంలో రథాలపేట, ఇందిరానగర్, అగ్రహారం ప్రాంతాల్లో గంజాయి వాడకం పెరిగినది ఉంది. అవునమ్మా, ప్రైవేట్ కాలేజీల దగ్గర, బస్ స్టాండ్ దగ్గర ఈవ్ టీజింగ్ పెరిగింది. రాత్రి వేళ రోడ్ల మీద బైక్ విన్యాసాలు చేసే వాళ్ళతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. సెటిల్మెంట్లు పోలీస్ స్టేషన్లో కాకుండా, లాయర్స్ కాకుండా కొంచెం దయచేసి అందరూ మనస్ఫూర్తిగా దృష్టి పెట్టండి దీన్ని. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నేను తిరుపతి సంఘటన జరిగింది. అక్కడున్న పోలీస్ శాఖ గనక నిజంగా అక్కడున్న డిఎస్పీ గారు గనక సవ్యంగా బాధ్యత నిర్వర్తించుంటే బాధ్యత అప్పచెప్పిన ఎస్పీగా ట్రాన్స్ఫర్ అయ్యేవాళ్ళు కాదు. నాకు ఇది చాలా బాధ కలిగించింది. అందుకని పిఠాపురంలో నేను ఎవరిని కూడా, మీరు అడగండి కలెక్టర్ గారిని కానీ ఎస్పీ గారిని కానీ, నేను ఎవరిని రికమెండ్ చేయలే. నేనేం చెప్పానంటే, నేను ఎవరిని వెండేట ప్రభుత్వం, మీరు గత ప్రభుత్వంలో మీరు పనిచేసి ఉండొచ్చు, నాకు తెలియదు, నేను అన్ని మర్చిపోతున్నా, గతం అంతా మర్చిపోతున్నా. ఇప్పుడు ఫ్రెష్గా ప్రారంభిద్దాం. నేను మిమ్మల్ని జడ్జ్ చేయను. నాకు ఇవ్వాల్సిందల్లా సుపరిపాలన ఇవ్వండి. తన్నా మన అని భేదం లేకుండా అందరికీ సమ న్యాయం చేయమని అంటే, అది జరగకపోతే మటుకు మళ్ళీ నా లాంటి వాడు వచ్చి రోడ్ల మీద తిరిగితే ఎవరికి నిద్రాహారాలు ఉండవు. అక్కడ దాకా తీసుకెళ్ళదు. ఎందుకంటే నేను ఒక రౌడీ మూకను ఎదుర్కోవడానికి, గుండాల మూకను ఎదుర్కోవడానికి నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని. మా నాన్న ముఖ్యమంత్రి కాదు, మా నాన్న కానిస్టేబులే. నాకు 10 మంది తెలీదు. ఈ వేదిక పైన ఉన్న పెద్ద అధికారులు, ఐఏఎస్లు అంటే నాకు భయం వేస్తుంది. నాకు పెద్దది, ఇంకా నేను చిన్న ఉద్యోగ కొడుకుని కదా. మా నాన్న ఏం చెప్పాడు, చిన్నప్పుడు వచ్చారు, దొరగారు వచ్చారు, ఇంట్లో నుంచి భోజనం పంపించాలని చెప్పాడు. మాకు ఐజీలు అంటే దొరగారు మా ఇళ్లలో. ఈ రోజుకి ఇన్ని కోట్లాది మంది నన్ను గుండెల్లో పెట్టుకున్నా
కేంద్ర స్థాయిలో నాకు పరిచయాలున్నా నాకెప్పుడు అధికారులు పెద్దవాళ్ళే. నాకు లోపల అంత గౌరవం ఉంటుంది నాకు. కానీ గౌరవం నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా అధికారుల మీద ఉంది. ఎందుకంటే నేను ప్రజల కోసం పనిచేస్తాను. అందుకని ఈ బాధ్యతని అందరూ చేయాలి. ఎందుకంటే నేను ఈవిటీజింగ్ అనేది నాకు చాలా చిరాకు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లల్ని వేధించడం అనేది మగతనం కాదు. అది మీరు మగతనం కావాలంటే జిమ్నాస్టిక్స్కి వెళ్ళండి. మీరు మగతనం ప్రూవ్ చేయాలంటే దేశం కోసం ఒళ్ళొంచి ఆర్మీలో జాయిన్ అవ్వండి. ఆడపిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి నారత్తిస్తాం, పిచ్చ పిచ్చ వేషాలు వేస్తాం. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. తల్లి లేకుండా మనుగడ లేదు సృష్టిలో. మీరు ఆడబిడ్డలకి పోలీస్ శాఖ కూడా నేను చాలా బలంగా చెప్తా ఉన్నాను. ఇంకొకసారి నాకు ఈవ్ టీజింగ్ అనేది నాకు కనిపించకూడదు పిఠాపురంలో. దిస్ ఈజ్ మై డైరెక్టివ్. ఎందుకంటే నా నియోజకవర్గాన్ని నేను సవ్యంగా చేసుకోలేనప్పుడు, నా నియోజకవర్గాన్ని నేను సరిగ్గా కాపాడుకోలేను, నా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి దేనికి, అధికారులు ఉండడం దేనికి? నేను చాలా స్పష్టంగా ఉన్నాను ఈ విషయంలో. వీళ్ళను కొడితే క్రిమినల్స్కి కాస్ట్ లేదు, గుర్తుపెట్టుకోండి. తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకోవడంలో కొంత ఎస్పీ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా, కొంత ఉదాసీనంగా ఉన్నారు మన పోలీస్ వ్యవస్థ అని చెప్తా ఉన్నారు. ఒకసారి మీరు చేయండి. ఎందుకంటే చిల్లర దొంగతనాలు పెరుగుతూ ఉన్నాయి. గంజాయికి అలవాటు పడ్డ కుర్రాళ్ళు 100-500 లాక్కొని పోతా ఉన్నారు. దొంగతనం చిన్నదే కావచ్చేమో కానీ ఊళ్ళల్లో నోటి మాట ద్వారా దొంగతనాలు పెరిగాయి అనేది మొదలైతే పవన్ కళ్యాణ్ వచ్చి దొంగతనాలు పెరిగినాయంటే చాలా దరిద్రంగా ఉంటుంది. దయచేసి చూసుకోండి. ఈవిటీజింగ్ పెరిగిపోయింది. బైక్స్ మీద రౌండ్స్ కొడుతూ అమ్మాయిల్ని ఇబ్బంది పెడుతూ వేధిస్తున్నారు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అది మొత్తం రాష్ట్రాలు మొత్తానికి సంబంధించిన విషయం నేను చెప్పింది. ఒక నియోజకవర్గం కాదు, ఒక జిల్లా కాదు, రాష్ట్రం మొత్తంలో కూడాను. నేను ప్రూఫ్ లేకుండా మాట్లాడను. కొద్ది రోజుల క్రితమే యాన్యువల్ క్రైమ్ రౌండప్ చెప్పినప్పుడు, క్రైమ్ స్టాటిస్టిక్స్ చెప్పినప్పుడు చాలా క్లియర్గా చెప్పాను. ఒక్క సైబర్ క్రైమ్ తప్పించి, సైబర్ క్రైమ్ పెరిగింది. అది తప్పించి అది ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ ఇంకేదైనా అన్నారు కానీ ఖచ్చితంగా తగ్గుముఖం పట్టి అది నేను ఖచ్చితంగా అది చూపించగలుగుతాను. మీరు మళ్ళీ ఎన్నిసార్లు అడిగినా నేరాలు ఎలా ఉన్నాయి, నేరాల పనితీరు ఎలా, మా పనితీరు ఎలా ఉంది, మేము ఎన్ని టేక్ చేసాం అన్నీ ఎదురుగా స్టాటిస్టిక్స్ చూపిస్తాను. సొంత నియోజకవర్గం పక్కన నియోజకవర్గాన్ని నేను చెప్పాను. కొంత ఎస్పీ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా, కొంత ఉదాసీనంగా ఉన్నారు మన పోలీస్ వ్యవస్థ అని చెప్తా ఉన్నారు. ఒకసారి మీరు చేయండి. ఎందుకంటే చిల్లర దొంగతనాలు పెరుగుతూ ఉన్నాయి. గంజాయికి అలవాటు పడ్డ కుర్రాళ్ళు 100-500 లాక్కొని పోతా ఉన్నారు. దొంగతనం చిన్నదే కావచ్చేమో కానీ ఊళ్ళల్లో నోటి మాట ద్వారా దొంగతనాలు పెరిగాయి అనేది మొదలైతే పవన్ కళ్యాణ్ వచ్చి దొంగతనాలు పెరిగినాయంటే చాలా దరిద్రంగా ఉంటుంది. దయచేసి చూసుకోండి. ఈవిటీజింగ్ పెరిగిపోయింది. బైక్స్ మీద రౌండ్స్ కొడుతూ అమ్మాయిల్ని ఇబ్బంది పెడుతూ వేధిస్తున్నారు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అది మొత్తం రాష్ట్రాలు మొత్తానికి సంబంధించిన విషయం నేను చెప్పింది. ఒక నియోజకవర్గం కాదు, ఒక జిల్లా కాదు, రాష్ట్రం మొత్తంలో కూడాను. నేను ప్రూఫ్ లేకుండా మాట్లాడను. కొద్ది రోజుల క్రితమే యాన్యువల్ క్రైమ్ రౌండప్ చెప్పినప్పుడు, క్రైమ్ స్టాటిస్టిక్స్ చెప్పినప్పుడు చాలా క్లియర్గా చెప్పాను. ఒక్క సైబర్ క్రైమ్ తప్పించి, సైబర్ క్రైమ్ పెరిగింది. అది తప్పించి అది ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ ఇంకేదైనా అన్నారు కానీ ఖచ్చితంగా తగ్గుముఖం పట్టి అది నేను ఖచ్చితంగా అది చూపించగలుగుతాను. మీరు మళ్ళీ ఎన్నిసార్లు అడిగినా నేరాలు ఎలా ఉన్నాయి, నేరాల పనితీరు ఎలా, మా పనితీరు ఎలా ఉంది, మేము ఎన్ని టేక్ చేసాం అన్నీ ఎదురుగా స్టాటిస్టిక్స్ చూపిస్తాను. సొంత నియోజకవర్గం పక్కన నియోజకవర్గాన్ని నేను చెప్పాలి ఇందే. సో లెట్స్ నాట్ గెట్ ఇంటూ అన్నెసరీ ఫర్దర్ కాంట్రవర్సీ. ఓకే.